Dear students, last class లో మనం కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఈ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎంట్రోపీ గురించి మనం నేర్చుకుందాం. సో ఎంట్రోపీ గురించి మనం చెప్పుకునే ముందు ఒకసారి ఇంతవరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యంగా ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, ఎడియాబాటిక్ ప్రాసెస్ స్థిరోష్ణక ప్రక్రియ, ఐసోబారిక్ ప్రాసెస్ సమపీడన ప్రక్రియ, ఐసోకోరిక్ ప్రాసెస్ సమఘనపరిమాణ ప్రక్రియ. ఇలా 4 రకాల ప్రక్రియల గురించి మనం అంటే ఏదైనా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా ఒక వ్యవస్థ ఇందులో ఏదో ఒక పద్ధతిలో అది ఒక సమతాస్థితి నుంచి వేరొక సమతాస్థితికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనం ప్రాసెస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో మనకి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే సమ ఘనపరిమాణ ప్రక్రియ ఐసోకోరిక్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది. డ్యూరింగ్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే సమపీడన ప్రక్రియ, దీనిలో పీడనం స్థిరంగా ఉంటుంది. సో ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఐసోబారిక్ ప్రాసెస్. సో ఇలా మనం చూస్తే ఫిజికల్ కోఆర్డినేట్స్గా మనం టెంపరేచరు, ప్రెషరు, వాల్యూమ్ని ఇంతవరకు కన్సిడర్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ప్రాసెస్లో అవి కాన్స్టెంట్గా ఉండటం అనేది మనం ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కటి కాన్స్టెంట్గా ఉండటం అనేది మనం గమనించడం జరిగింది. అలాగే ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుంది? మనం ఆలోచిస్తే ప్రెషర్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది. సో అంటే అక్కడ కాన్స్టెంట్గా ఉండేది ఏది కనిపించట్లా. సో క్లాసియస్ అనే సైంటిస్ట్ దీని మీద ఒకసారి ఆలోచించి దేర్ ఈజ్ సంథింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్లో కూడా ఏదో ఒకటి స్థిరంగా ఉంటుంది అనేది ఊహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆలోచిస్తే ఇక్కడ పర్టికులర్ మనం డైరెక్ట్గా చూస్తే అక్కడ హీటు టెంపరేచర్ రెండూ చేంజ్ అవుతున్నాయి, బట్ హీట్ అనేది టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనేది మనకు తెలుసు. సో Q ఈజ్ ప్రపోర్షనల్ టు T అనేది మనకు తెలుసు. కాబట్టి డ్యూరింగ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ Q/T ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే Q/T విలువ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సచ్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. దాన్నే ఎంట్రోపీ అని పిలవడం జరిగింది. అంటే ఎంట్రోపీకి ఇప్పుడు మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అనేది మనం పరిశీలిస్తే ద ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. అంటే ఏదైనా స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండే భౌతిక రాశిని ఎంట్రోపీ అనడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ లాగే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది స్థిరంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రెషరు, వాల్యూము, టెంపరేచరు ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగిన పాత్ మీద డిపెండ్ అవ్వదు, ఇనిషియల్ ఫైనల్ స్టేజ్లో మీదే డిపెండ్ అవుతుంది. అంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ కంప్లీట్ అయిందనుకోండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఆర్ బాడీ అటైన్స్ ఇట్స్ ఇనీషియల్ పొజిషన్ ఆర్ ఇనీషియల్ వాల్యూస్ ఆఫ్ ది థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. అంటే తిరిగి మళ్ళీ తొలి స్థితికి చేరుకునేసరికి వాటి యొక్క తొలి విలువలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. అలాగే ఎంట్రోపీ అనేది కూడా మనకి తిరిగి తొలి స్థితికి వస్తే సేమ్ అదే వాల్యూకి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంట్రోపీని కూడా ఒక స్టేట్ వేరియబుల్గా లేదా ఫిజికల్ కోఆర్డినేట్గా అంటే బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్గా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే ఎంట్రోపీని కూడా ఒక ఫిజికల్ అంటే ఉష్ణగతిక నిరూపకంగా తీసుకున్నాం. ఎలాగా అంటే ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత వీటిని ఏ విధంగా అయితే మనం స్థితి నిరూపకాలుగా తీసుకున్నామో అదేవిధంగా ఎంట్రోపీని కూడా స్థితి నిరూపకంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ లేదా స్టేట్ కోఆర్డినేట్స్ అంటే 4 అని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 4 ఏంటంటే టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్ అండ్ ఎంట్రోపీ. అయితే ఇక్కడ మిగిలిన వాటిని అంటే రిమైనింగ్ 3 అంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి, ఇండిపెండెంట్ కాదు. అయితే ఇక్కడ ఎంట్రోపీకి మిగిలిన వాటికి ఉన్న తేడా ఏంటి అనేది మనం గమనిస్తే
పాటిస్తే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వీటి వాల్యూస్ ఎంత అనేది ఒక బాడీకి సంబంధించి లేదా ఒక సిస్టమ్కి సంబంధించి వాటి యొక్క వాల్యూస్ని మనం మెజర్ చేయొచ్చు. బట్ వీ కెనాట్ మెజర్ ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ ఏ బాడీ. అంటే ఒక వ్యవస్థ లేదా ఒక వస్తువుకి సంబంధించిన ఎంట్రోపీ విలువని మనం ఖచ్చితమైన విలువని లెక్కించడం అనేది సాధ్యం కాదు. కానీ we measure the change in entropy when the system is changes from one equilibrium state to another equilibrium state. అంటే ఒక సమతాస్థితి నుంచి మరొక సమతాస్థితికి వ్యవస్థ మార్పు చెందినప్పుడు వ్యవస్థకు సంబంధించి ఎంట్రోపీలో మార్పు ఎంత అనేది మనం లెక్క కట్టాలి. అంతే తప్ప వ్యవస్థ యొక్క ఎంట్రోపీ ఎంత అనేది మనం లెక్క కట్టాలి. సో ఇప్పుడు ఈ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పుని ఏ విధంగా పరిగణలోకి మనం తీసుకుంటాం అనేది మనం పరిశీలిస్తే Q/T అనేది ఎంట్రోపీని సూచిస్తుంది కాబట్టి దీన్ని S అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ప్రమాణాలు చెప్పాలనుకోండి, యూనిట్స్ ఏమవుతాయి? హీట్కి జౌల్స్లో మెజర్ చేస్తాం, టెంపరేచరు డిగ్రీస్ లేదా కెల్విన్, ఏదో ఒకటి మనం చెప్పొచ్చు. అంటే జౌల్ పర్ కెల్విన్ అని మనం చెప్పొచ్చు యూనిట్స్ అనేది. సో ఈ విధంగా మనం ఎంట్రోపీని మనం తీసుకుంటే S ఈజ్ ఈక్వల్ టు Q/T. కానీ S యొక్క వాల్యూని ఖచ్చితమైన విలువను మనం మెజర్ చేయలేమని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఎంట్రోపీ అంటే DS యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని అంటే ఎంట్రోపీలో మార్పు ఎంత అనేది మనం లెక్క కట్టడం అనేది సాధ్యమవుతుంది. అయితే ఈ మార్పు ఏ విధంగా లెక్క కడతాం అనేది మనం పరిశీలిస్తే, లెట్ us supply an amount of a small amount of heat energy dQ at a constant temperature T. అంటే T అనే ఉష్ణోగ్రత దగ్గర dQ అనే ఉష్ణరాశిని మనం వ్యవస్థకు అందజేసామని అనుకుంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు DS is equal to dQ/T అవుతుంది. వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు DS is equal to dQ/T. అంటే dQ అనేది మనం అందజేసిన ఉష్ణరాశి. అంటే వ్యవస్థకు సప్లై చేసామనుకోండి, దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తామన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ వీ సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు ది సిస్టమ్ ఆర్ అబ్జార్బ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్, సో అది పాజిటివ్ అయితే ఏమవుతుంది? DS ఈజ్ ఆల్సో పాజిటివ్. పాజిటివ్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. అంటే ధనాత్మకంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరుగుతుందని. అదే సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిజెక్టెడ్ బై ది సిస్టమ్ అంటే వ్యవస్థ కొంత ఉష్ణరాశిని కోల్పోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వ్యవస్థ కోల్పోతే దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ DQ నెగిటివ్ కాబట్టి DS ఈజ్ ఆల్సో నెగిటివ్. అంటే దాని అర్థం ఏంటి? వ్యవస్థ యొక్క ఎంట్రోపీ తగ్గుతుందని మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తర్వాత మనం టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది, వ్యవస్థ యొక్క అంటే ఎంట్రోపీ తగ్గినట్లు కనిపించినప్పటికీ టోటల్ ఎంట్రోపీ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆర్ సిస్టమ్ అండ్ యూనివర్స్ అంటే వ్యవస్థ, దాని పరిసరాలు లేదా మొత్తం ఈ ప్రకృతి అంతా మనం పరిశీలిస్తే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అయితే స్థిరంగా ఉండొచ్చు లేదా పెరుగుతుంది అంతే తప్ప టోటల్ ఎంట్రోపీ ఎప్పుడు కూడా తగ్గడం అనేది సాధ్యం కాదు. అండ్ అది మనం నెక్స్ట్ టాపిక్స్లోంచే మనం చూడొచ్చు. సో ఎంట్రోపీ యొక్క చేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ మనం చూస్తే DS ఈజ్ ఈక్వల్ టు dQ/T అనేది మనం చూసాం. ఇప్పుడు ఒక సైక్లిక్ ప్రాసెస్ మనం తీసుకున్నాం అనుకోండి, జస్ట్ లైక్ కార్నో సైకిల్ తీసుకున్నాం అనుకోండి. కార్నో సైకిల్లో మనకి దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ ఆపరేషన్స్, 4 రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఏంటవి? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం, స్థిరోష్ణక వ్యాకోచం, సమ ఉష్ణోగ్రత సంకోచం, స్థిరోష్ణక సంకోచం. ఇందులో మనం పరిశీలిస్తే ఈ కార్నో సైకిల్కి ఇప్పుడు ఎంట్రోపీలో చేంజ్ని మనం పరిశీలించామనుకోండి. సో సింపుల్గా మనం చూస్తే ఇది కార్నో సైకిల్. సో దీనిలో ఫస్ట్ ఫ్రమ్ A to B ఇట్ ఈస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం A నుంచి B వరకు.
సో దీనిలో చూస్తే మనకి T1 టెంపరేచర్ దగ్గర వ్యవస్థ వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది సోర్స్ నుంచి Q1 హీట్ ని అబ్జార్బ్ చేస్తుంది. సో ఈ సందర్భంలో అబ్జార్బ్ చేసింది కాబట్టి పాజిటివ్ కాబట్టి అక్కడ ఎంట్రపీలో చేంజ్ మనం తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని డెల్టా S1 అనుకుంటే ఇదేమైంది Q1 బై T1 అయింది. ఇక B టు C అంటే B నుంచి C వరకు తీసుకున్నాం అనుకోండి. B నుంచి C వరకు ఏంటి, ఇట్ ఈస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచం. స్థిరోష్ణక వ్యాకోచంలో వ్యవస్థ యొక్క ఎంట్రపీలో మార్పు ఎంత అనేది మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి. బేసిక్గా ఎంట్రపీ యొక్క డెఫినేషన్లోనే మనకు తెలుస్తుంది ఏంటి, స్థిరోష్ణక ప్రక్రియలో స్థిరంగా ఉండే భౌతిక రాశిని ఎంట్రపీ అంటాం. అంటే ఎంట్రపీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద విచ్ ప్రాపర్టీ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రపీ స్థిరంగా ఉంటుంది అన్నాం కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రపీ డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ B టు C. అంటే B నుంచి C వరకు జరిగిన మార్పులో ఎంట్రపీలో ఏ విధమైన మార్పు లేదు. నిజానికి ఈక్వేషన్ నుంచి కూడా చూపించారు. కారణం ఏంటి, ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ అంటే దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే వ్యవస్థకి పరిసరాలకి మధ్య ఉష్ణ వినిమయం ఉండదు కాబట్టి dq 0 కాబట్టి ds is also 0. సో అడియాబాటిక్ ప్రాసెస్లో ఇక్కడ మనకి వ్యవస్థ యొక్క ఎంట్రపీలో మార్పు ఏమీ లేదు. ఇక ఫ్రమ్ C టు D ఐసోథర్మల్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత సంకోచం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ హ్యాపన్స్ అట్ టెంపరేచర్ T2. అట్ T2 టెంపరేచర్ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిజెక్టెడ్ టు ది సింక్ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్. మనం పనిచేసే పదార్థం సింక్కి Q2 ఉష్ణరాశిని T2 టెంపరేచర్ దగ్గర రిజెక్ట్ చేసుకో. సో ఎప్పుడైతే అది కోల్పోయిందో దాన్ని నెగిటివ్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఎంట్రపీలో మార్పు మనం తీసుకుంటే ఈసారి Q2 బై T2 అవుతుంది. ఇక ఫైనల్గా మనం చూస్తే ఫ్రమ్ D టు A ఇట్ ఈస్ అన్ అడియాబాటిక్ కంప్రెషన్, అంటే స్థిరోష్ణక వ్యాకోచం. అంటే మళ్ళీ ఎంట్రపీ స్థిరంగా ఉంటుంది. అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రపీ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. అంటే వ్యవస్థ యొక్క ఎంట్రపీలో ఏ విధమైన మార్పు ఉండదు స్థిరోష్ణక ప్రక్రియ జరిగినప్పుడు. కాబట్టి టోటల్గా ఫ్రమ్ A టు A అంటే ABCD ఏ తిరిగి మళ్ళీ ఏని రీచ్ అయ్యేసరికి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎంట్రపీలో మార్పు అనేది ఎక్కడ ఉంది, కేవలం ఐసోథర్మల్ ప్రాసెస్లోనే ఎంట్రపీలో చేంజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు టోటల్ చేంజ్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, ఈ రెండింటి యొక్క మొత్తం ఇక్కడ ఏమైంది, ఇది నెగిటివ్ అయింది. కాబట్టి మనకి ఏం జరుగుతుంది, Q1 బై T1 మైనస్ Q2 బై T. దిస్ ఈజ్ ది టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రపీ, అంటే మొత్తం మార్పు. సో ఇప్పుడు ఈ మొత్తం మార్పు ఎంత అవుతుంది అనేది మనం పరిశీలిస్తే దీనికోసం మనం ఏం చేస్తామంటే కెల్విన్ స్కేల్ యొక్క నిర్వచనాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కెల్విన్ స్కేల్ యొక్క నిర్వచనం ఏంటి, ఇన్ విచ్ స్కేల్ ద రేషియో బిట్వీన్ ది టూ టెంపరేచర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది అంటే సేమ్ యాజ్ ద రేషియో బిట్వీన్ ది హీట్ ట్రాన్స్ఫర్స్. అంటే ఏ ఉష్ణోగ్రతామానంలో అయితే ఉష్ణోగ్రతల యొక్క నిష్పత్తి ఉష్ణరాశుల యొక్క నిష్పత్తికి సమానం అవుతుందో ఆ స్కేల్నే ఉష్ణోగ్రతామానాన్ని కెల్విన్ ఉష్ణోగ్రతామానం అన్నాం. అంటే మనకి కెల్విన్ ఉష్ణోగ్రతామానంలో నిర్వచనం మనం తీసుకుంటే Q1 బై Q2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. ఇది కెల్విన్ స్కేల్ యొక్క నిర్వచనం. సో దీని నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, Q1 బై T1 ఈజ్ ఈక్వల్ టు Q2 బై T2. సో దీన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేసాం అనుకోండి, ఇది ఏమైంది 0. అంటే ఇది సమానమే. అంటే ఇక్కడ మనకి ఎంట్రోపీలో మార్పు అనేది మనం పరిశీలిస్తే మనకి ఇక్కడ 0 అయింది. ఎక్కడ సైక్లిక్ ప్రాసెస్లో, అంటే ఒక చక్రీయ ప్రక్రియ జరిగితే వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు 0. సో ఇప్పుడు ఎంట్రోపీలో మార్పు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం. ఒకటి రివర్సిబుల్ ప్రాసెస్, రెండోది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే తిరిగి మళ్ళీ సేమ్ పాత్రలో తిరిగి మళ్ళీ వెనక్కి రావడం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, సేమ్ మళ్ళీ వెనక్కి రాలేకపోవడం. అంటే డైరెక్ట్ ప్రాసెస్కి ఈక్వలెంట్ ఆపోజిట్ ప్రాసెస్ అనేది లేకపోతే
దాన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. డైరెక్ట్ ప్రాసెస్కి ఈక్వలెంట్ ఆపోజిట్ ప్రాసెస్ పాసిబుల్ అయితే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. అంటే సూటి ప్రక్రియకి సమానమైన వ్యతిరేక ప్రక్రియ నడపగలిగితే దాన్ని ద్విగత ప్రక్రియ లేదా ఉత్క్రమణీయ ప్రక్రియని, సూటి ప్రక్రియకి సమానమైన వ్యతిరేక ప్రక్రియని కొనసాగించలేకపోతే దాన్ని ఏకగత ప్రక్రియ అని మనం చెప్పుకుంటాం. ఈ రెండు సందర్భాల్లోనూ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. దీనికోసం ఇక్కడ మనం సైక్లిక్ ప్రాసెస్లో మనం వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు 0 కాబట్టి దీన్నే సింపుల్గా మనం ఏ విధంగా రాస్తామంటే సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ ds ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అంటే సర్కిల్ ఇంటిగ్రల్ అంటే సైక్లిక్ ప్రాసెస్ అంటే తిరిగి అదే స్థితికి చేరుకుంది అని చెప్పడం. సో దీన్నే లేకపోతే ds ఈజ్ ఈక్వల్ టు dq/t కాబట్టి సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ dq/t ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే క్లాసియస్ ఈక్వేషన్ అంటాం. కారణం ఏంటంటే ఎంట్రోపీ గురించి క్లాసియస్ అనే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్ చేసి దాని గురించి మనకు చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని క్లాసియస్ ఈక్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో అంటే ఒక చక్రీయ ప్రక్రియ జరిగితే వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు 0. ఇప్పుడు రివర్సిబుల్ ప్రాసెస్ జరిగితే ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలిస్తే మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. సో I అనే ఇనిషియల్ పొజిషన్ నుంచి F అనే ఫైనల్ పొజిషన్కి ఇది ఏదో R1 మార్గంలో ప్రాసెస్ జరిగింది అని అనుకుందాం. ఇట్ ఈస్ హ్యాపెన్స్ అలాంగ్ ది డైరెక్షన్ అలాంగ్ ది పాత్ ఆఫ్ R1 అంటే R1 పాత్లో R1 మార్గంలో I నుంచి Fకి మార్పు జరిగింది. ఈ సందర్భంలో వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు ఎంత అనేది మనం పరిశీలిస్తే ఇంటిగ్రల్ dq/t ఫ్రమ్ I to F ఇన్ R1 పాత్. దీన్ని సింపుల్గా ఈ విధంగా రాసుకోవచ్చు. సో I1 నుంచి R1కి మనం తీసుకుంటే అంటే I నుంచి Fకి R1 పాత్లో ఎంట్రోపీలో మార్పును సూచిస్తుంది. ఇప్పుడు దీని నుంచి తిరిగి మళ్ళా Iకి రీచ్ అవ్వడానికి అనదర్ పాత్. ఇప్పుడు లెట్ us కన్సిడర్ అనదర్ పాత్ ఫర్ ది ప్రాసెస్ ఫ్రమ్ F to I F నుంచి తిరిగి Iకి రీచ్ అవ్వడానికి మనం మరొక మార్గం తీసుకున్నాం, R2 అనే మార్గం తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్గంలో మనకి వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు ఎంత అంటే ఇంటిగ్రల్ dq/t అంటే ds ఈజ్ ఈక్వల్ టు dq/t కాబట్టి అది చిన్న ప్రక్రియ తీసుకుంటే టోటల్ ఆ యొక్క తొలి స్థితి నుంచి తుది స్థితి వరకు మనం కన్సిడర్ చేస్తే మనకి ఇంటిగ్రల్ ds అవుతుంది. ds ఈజ్ ఈక్వల్ టు dq/t కాబట్టి ఇంటిగ్రల్ dq/t అవుతుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ F to I అలాంగ్ ది పాత్ ఆఫ్ R అంటే R2 మార్గంలో F నుంచి I వరకు ప్రాసెస్ జరిగితే వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు. ఇప్పుడు టోటల్గా I నుంచి Fకి తిరిగి F నుంచి Iకి వచ్చిన తర్వాత వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు ఏమవుతుంది అనేది మనం పరిశీలిస్తే మనకి ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క మొత్తం అవుతుంది. సో అంటే ఇది I to F జరిగినప్పుడు మనకి ఎంట్రోపీలో మార్పు, ఇది F to I జరిగినప్పుడు ఎంట్రోపీలో మార్పు. కాబట్టి ఇప్పుడు మొత్తం మార్పు ఎంత ఇంటిగ్రల్ dq/t within limits I to F in R1 plus integral dq/t from F to I in R2 path. అంటే టోటల్గా మనం పరిశీలిస్తే I నుంచి Fకి తిరిగి F నుంచి Iకి తిరిగి వచ్చేసాం కాబట్టి ఒక సైకిల్ కంప్లీట్ అయింది. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయింది కాబట్టి టోటల్ I to F F to I సర్క్యులర్ ప్రాసెస్ని మనం సైక్లిక్ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తే సర్కిల్ ఇంటిగ్రల్ ఆఫ్ dq/t ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే చక్రీయ ప్రక్రియలో వ్యవస్థ యొక్క మొత్తం ఎంట్రోపీలో మార్పు 0. కాబట్టి ఇది ఏమైంది, ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే I to F F to I వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకి సో ఆ ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటే R1 ఈజ్
ఇంటిగ్రల్ dq by t from f to I along the path, లేదా దీన్నే ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ లిమిట్స్ని రివర్స్ చేసామనుకోండి, మైనస్ కాస్త నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుందంటే ఇంటిగ్రల్ dq by t along the path R2 within limits I to f అవుతుంది. అంటే I to f అనేవి R1 మార్గంలో ప్రాసెస్ జరిగిన R2 మార్గంలో ప్రాసెస్ జరిగిన ఈ రెండు సర్వసమానంగా ఉన్నాయి. అంటే I నుంచి Fకి ఏ మార్గాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పటికీ మనకి వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు సమానమే. అంటే దీని అర్థం ఏంటి? ఎంట్రోపీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఓన్లీ, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది పాత్ ఆఫ్ ది ప్రాసెస్. అంటే ఎంట్రోపీ అనేది కేవలం తుది స్థితుల మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇది ప్రక్రియ జరిగిన మార్గం మీద ఆధారపడుతుంది. అంటే ప్రమేయం కాదనమాట, పాత్ ఫంక్షన్ కాదు, ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ మీదే డిపెండ్ అవుతుంది. సో సైక్లిక్ ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్ ప్రాసెస్ మనం అంటే సైక్లిక్ ప్రాసెస్లోనే మనకి స్పెషల్ కేసు. అంటే ఇలాగా వేరువేరు మార్గాల్లో పెడితేనే మనకి ఎంట్రోపీలో మార్పు టోటల్గా తిరిగి ఐకి వస్తే 0 అవుతుంది. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఏ మార్గంలో అయితే వచ్చామో అదే మార్గంలో తిరిగి వెనకాలి, సేమ్ పాత్ని మనం ఆపోజిట్ డైరెక్షన్లో మెయింటైన్ చేయడం. కాబట్టి టోటల్ చేంజ్ మనం తీసుకుంటే ఏమైంది? 0 అయింది. అంటే డ్యూరింగ్ రివర్సిబుల్ ప్రాసెస్ ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ద్విగత ప్రక్రియ లేదా ఉత్క్రమణీయ ప్రక్రియ మనం తీసుకుంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు 0. సరే, ఇక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకుందాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రోపీ ఏమవుతుంది అనేది మనం పరిశీలించడానికి లెట్ us కన్సిడర్ 2 heat engines. One is reversible heat engine and another one is irreversible heat engine. అంటే ఏకగత ప్రక్రియలో వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పును పరిగణలోకి మనం పరిశీలించడానికి ఏం చేస్తామంటే ఒక ద్విగత ఉష్ణ యంత్రం అంటే కార్నో యంత్రాన్ని, ఒక ఏకగత ఉష్ణ యంత్రాన్ని పరిగణలోకి తీసుకుని దాని నుంచి ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలిస్తాం. ఓకే, సరే. సో ఇక్కడ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి. రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క అంటే కార్నో యంత్రం యొక్క దక్షత ఏటార్ అనుకుంటే ఏటార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 1 మైనస్ T2 బై T1. 1 మైనస్ T2 బై T1. సో ఇది అంటే వేర్ T1 ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ అండ్ T2 ఈజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సింక్. అంటే సోర్స్ యొక్క టెంపరేచర్ జనకం యొక్క టెంపరేచర్ T1, సింక్ యొక్క టెంపరేచర్ T2 కాబట్టి ఏటార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఏకగత ఉష్ణ యంత్రం తీసుకున్నాం అనుకోండి, అంటే సాధారణ ఉష్ణ యంత్రం తీసుకున్నాం అనమాట. దాని యొక్క దక్షత ఏమవుతుంది? ఎఫిషియన్సీ 1 మైనస్ Q2 బై Q1. సో ఇది ద్విగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత, ఇది ఏకగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత. సో ఇప్పుడు మనకి కార్నో సిద్ధాంతం ప్రకారం అకార్డింగ్ టు ది కార్నో స్థిరం ఏటార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏటార్. అంటే ఏటార్ యొక్క విలువ అంటే ద్విగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత ఏకగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉంటుంది అనేది కార్నో సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు దాని ప్రకారం మనం చూసుకుంటే మనకి ఏమవుతుంది? ఏటార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏటార్. దిస్ ఇంప్లైస్ 1 మైనస్ T2 బై T1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 మైనస్ Q2 బై Q1. సో ఈ సమీకరణం నుంచి మనం పరిశీలిస్తే అంటే T1 T2 Q1 Q2 వీటి మధ్య రిలేషన్ మనం రాసామనుకోండి, ఇందులో ఏది ఎక్కువగా ఉంటుంది? సో దీని ప్రకారం మనం చూసుకుంటే Q2 బై Q1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 బై T1 అవుతుంది పై సమీకరణం ప్రకారం. సో దీని నుంచి మనం రాసుకుంటే Q2 బై T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 బై T1. ఇక్కడ మనం పరిశీలిస్తే Q2 బై T2 అనేది తుది ఎంట్రోపీ, Q1 బై T1 అనేది తొలి ఎంట్రోపీ. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే ఏమైంది? Q2 బై T2 మైనస్ Q1 బై T1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0.
అంటే తుది ఎంట్రపీకి తొలి ఎంట్రపీకి మధ్య మార్పు మనకి ఏమైంది 0 కన్నా ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి పాజిటివ్ అని. పాజిటివ్ అంటే అర్థం ఏంటి ఎంట్రపీ పెరుగుతుంది. అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ జరిగితే మనకి వ్యవస్థ యొక్క ఎంట్రపీలో పెరుగుదల ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం రివర్సిబుల్ ఇంజిన్ తీసుకున్నాం, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఇర్రివర్సిబుల్ ఇంజిన్ కూడా మన ఎక్స్ప్లెనేషన్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ వ్యవస్థ యొక్క ఎంట్రపీ పెరుగుదల ఏర్పడడం అనేది జరిగింది. అంటే ఓవరాల్గా మనం పరిశీలిస్తే మనకి ఒకటి జరిగితే రివర్సిబుల్ ప్రాసెస్ లేదా రెండోది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. దేర్ ఆర్ 2 ప్రాసెస్. ఇక మిగిలిన వెంటారా దానిలో కేసులు అన్నమాట. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ ఉంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంది. సో రివర్సిబుల్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రపీ చేంజ్ 0, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే టోటల్గా మనం పరిశీలిస్తే ఎక్కడ తగ్గడం అనేది గమనించడం మనకు జరగట్లే. అంటే ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రపీ డిక్రీజ్ అయినట్టు తగ్గినట్లు మనకు కనిపించినప్పటికీ అంతే మొత్తంలో లేదా అంతకన్నా ఎక్కువ పరిసరాల యొక్క ఎంట్రపీ పెరుగుతుంది అన్నమాట. అంటే టోటల్ ఎంట్రపీ అనేది ఆల్వేస్ either కాన్స్టెంట్ ఆర్ ఇంక్రీజెస్. అంటే స్థిరంగా ఉండొచ్చు లేదా పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఒక స్టేట్మెంట్ మనం చెప్పుకోవచ్చు ఎంట్రపీని బేస్ చేసుకుని. సో మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రపీ మార్పు 0, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రపీ పెరుగుతుంది అన్నాం. కానీ నేచర్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. ప్రకృతిలో జరిగే దాదాపు ప్రతి ప్రక్రియ కూడా ఏకగత ప్రక్రియ. కాబట్టి ఏ ప్రక్రియ అయినా సరే ప్రకృతిలో మనకి వ్యవస్థ యొక్క ఎంట్రపీ పెరిగే దిశగానే జరుగుతుంది. ఎనీ ప్రాసెస్ ఇన్ నేచర్ ఈజ్ హ్యాపన్స్ అలాంగ్ ది టోటల్ ఎంట్రపీ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే వ్యవస్థ పరిసరాల యొక్క ఎంట్రపీ పెరిగే దిశగానే ప్రక్రియ జరుగుతుంది. దీన్ని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మరొక స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సరే. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ టీఎస్ డయాగ్రామ్. అంటే ఆల్రెడీ మనం పీవీ డయాగ్రామ్ గురించి నేర్చుకున్నాం. పీవీ డయాగ్రామ్ అంటే ఏంటి చెప్పుకున్నాం, దాన్ని ఇండికేటర్ డయాగ్రామ్ అని కూడా అన్నాం. పీవీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రాఫ్ ప్లాటింగ్ బిట్వీన్ ది వాల్యూస్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్. ప్రెజర్కి వాల్యూమ్కి మధ్యలో ఉండే రేఖాచిత్రాన్ని మనం పీవీ డయాగ్రామ్ అన్నాం. అలాగే టీఎస్ డయాగ్రామ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ మనం ఇవ్వచ్చు. ఏ విధంగా దెర్ ఇస్ ఏ గ్రాఫ్ ప్లాటింగ్ బిట్వీన్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఎంట్రపీ. అంటే టీ విలువకి ఎస్ విలువకి అంటే ఉష్ణోగ్రత విలువకి ఎంట్రపీ విలువకి మధ్య ఒక గ్రాఫ్ని గీస్తే అంటే రేఖాచిత్రాన్ని గీస్తే దాన్నే టీఎస్ చిత్రపటం, టీఎస్ డయాగ్రామ్ అంటాం. దీన్నే సింపుల్గా టెఫీగ్రామ్ అని కూడా పిలవచ్చు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం పరిశీలిస్తే టీఎస్ డయాగ్రామ్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ అయిన హీట్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కారణం ఏంటంటే మనకి చేంజ్ ఇన్ ఎంట్రపీ డిఎస్ ఇస్ ఈక్వల్ టు dQ/T అనేది వస్తుంది. సో దీని నుంచి మనం తీసుకుంటే dQ ఇస్ ఈక్వల్ టు TdS. dQ ఇస్ ఈక్వల్ టు TdS. అంటే ఈ ఈక్వేషన్ని మనం ఇట్ ఈస్ ది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. రెండో నియమానికి అంటే ఉష్ణగతి శాస్త్రం యొక్క రెండో నియమానికి గణితాత్మక సమీకరణంగా మనం ఈ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకుంటాం. లైక్ dQ is equal to du plus dw. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఎలాగైతే మనం ఒక ఈక్వేషన్ చెప్పుకుంటున్నామో అలాగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఈ ఈక్వేషన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఈక్వేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇట్ ఈస్ జస్ట్ లైక్ dw is equal to pdv. అంటే dw is equal to pdv ఫామ్ లో ఉంది ఇక్కడ మనం. అంటే దీని నుంచి మనం చూస్తే ఏమవుతుంది, ఇండికేటర్ డయాగ్రామ్ నుంచి జరిగిన పనిని ఏ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేయగలిగామో టీఎస్ డయాగ్రామ్ నుంచి బదిలీ అయిన ఉష్ణరాశి యొక్క విలువని మనం మెజర్ చేయవచ్చు. సో బై యూజింగ్ ఆ టీఎస్ డయాగ్రామ్ టు మెజర్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే వ్యవస్థ పరిసరాలు. అంటే వ్యవస్థ పరిసరాలు అంటే వ్యవస్థకి జనకానికి మధ్య కానీ వ్యవస్థకి సింకుకి మధ్య కానీ బదిలీ అయిన ఉష్ణరాశిని మనం
పరిగణలోకి మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూస్తే కార్నోట్ సైకిల్కి మనం దీన్ని అప్లై చేసాం అనుకోండి. కార్నోట్ సైకిల్కి టీఎస్ డయాగ్రామ్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలిస్తే మన కార్నోట్ సైకిల్ అనేది మనం ఒకసారి చూస్తే మనకి ఏ విధంగా ఉంది. సో దీనికి ఒక రెగ్యులర్ షేప్ ఉండదు, అంటే వక్రరేఖలతో కూడి ఉంటుంది ఓవరాల్ గా. అదే కార్నోట్ సైకిల్ ని మనకి టీఎస్ డయాగ్రామ్ కి అప్లై చేసాము. అక్కడ మనకి ఆ గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనం పరిశీలిస్తే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సో టెంపరేచర్ వాల్యూస్ ని y యాక్సిస్ మీద, ఎంట్రోపీ వాల్యూస్ ని x యాక్సిస్ మీద మనం ఉపయోగిస్తూ మనం ఒక గ్రాఫ్ గీసాం అనుకోండి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది మనం పరిశీలిస్తే ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ది ఎంట్రోపీ యాక్సిస్. అంటే ఎంట్రోపీ యొక్క అక్షానికి అంటే x అక్షానికి సమాంతరంగా ఉండే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. కారణం ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి. అదే ఎడియాబాటిక్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కూడా మనకు వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే అది కూడా సరళ రేఖే. ఈసారి ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ప్యారలల్ టు ది టెంపరేచర్ యాక్సిస్ బికాజ్ ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. స్థిరోష్ణ ప్రక్రియలో ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది కాబట్టి కేవలం ఉష్ణోగ్రత మాత్రమే మారుతుంది. కాబట్టి మనకి ఉష్ణోగ్రత అక్షానికి అంటే y అక్షానికి సమాంతరంగా ఉండే ఓ సరళ రేఖ మనకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కార్నోట్ సైకిల్ కి టీఎస్ డయాగ్రామ్ అప్లై చేసాం. సో ఫ్రమ్ ఏ టు బి ఇట్ ఈస్ అన్ ఎడియాబాటిక్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. అంటే ఏ నుంచి బి వరకు సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. సమ ఉష్ణోగ్రత వ్యాకోచం జరిగినప్పుడు మనకి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ దగ్గర మనకి ఇనీషియల్ గా మనం చూసుకుంటే T1 అనేది టెంపరేచరు, S1 అనేది తొలి ఎంట్రోపీ అని అనుకుంటే ఇది ఏ విధంగా మార్పు చెందుతుంది, టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ఏ టు బి మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. టెంపరేచర్ అగైన్ రిమైన్స్ at T1 బట్ ఎంట్రోపీ చేంజెస్ ఫ్రమ్ S1 టు S2. సో ఈ సందర్భంలో వ్యవస్థ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి ఎంట్రోపీ ఏమవుతుంది, S1 నుంచి S2 కి పెరిగింది. ఇప్పుడు ఫ్రమ్ B టు C తీసుకున్నాం అనుకోండి, ఫ్రమ్ B టు C తీసుకుంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచం. స్థిరోష్ణక వ్యాకోచంలో మనకి ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఎంట్రోపీ S2 దగ్గర స్థిరంగా ఉంటూ టెంపరేచర్ మాత్రం T1 నుంచి T2 కి మార్పు చెందుతుంది C దగ్గరికి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ మనం నిరూపకాలు మనం రాసుకుంటే C దగ్గర T2 S2 అనేవి ఇక్కడ S T యొక్క విలువలు అవుతాయి. ఇక C2D ఐసోథర్మల్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత సంకోచం. ఈ సందర్భంలో అగైన్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఏం జరుగుతుంది, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ అట్ T2. అంటే T2 టెంపరేచర్ దగ్గర ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యవస్థ కొంత ఉష్ణరాశిని అంటే Q2 ఉష్ణరాశిని సింక్కు రిజెక్ట్ చేస్తుంది ఈ సందర్భం. సో ఇప్పుడు ఏమైంది, రిజెక్ట్ చేస్తుంది కాబట్టి వ్యవస్థ యొక్క టెంపరేచర్ అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క ఎంట్రోపీ విలువ తగ్గుతుంది అన్నమాట. కాబట్టి తిరిగి S2 నుంచి S1 కి రీచ్ అవుతుంది. సారీ, ఇది S2 దగ్గర స్థిరంగా ఉంటుంది. టెంపరేచర్ మాత్రం T2 నుంచి T1 కి తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం చూస్తే ఈ నిరూపకాలు T1 S2 అవుతాయి. ఇక ఫైనల్ గా D2A అనేది స్థిరోష్ణక సంకోచం.
అడియాబాటిక్ కంప్రెషన్ అంటే తిరిగి మళ్ళా టెంపరేచర్ T1 దగ్గర స్థిరంగా ఉంటుంది. ఇది T2. సో T2 నుంచి ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది. T2 నుంచి T1 కి తగ్గడం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళా ఇది సో ఎంట్రోపీ ఇక్కడ C2D మనం తీసుకుంటే S2 నుంచి మనకి S1 కి తగ్గింది. టెంపరేచర్ T2 దగ్గర స్థిరంగా ఉంది. D2A మనం కన్సిడర్ చేస్తే S1 దగ్గర ఎంట్రోపీ స్థిరంగా ఉంది. టెంపరేచర్ మాత్రం T2 నుంచి తొలి ఉష్ణోగ్రత T1 కి రీచ్ అయింది. సో ఇక్కడ మనం పరిశీలిస్తే టోటల్గా టీఎస్ డయాగ్రామ్ మనం కలిపి పరిశీలిస్తే ఇట్ ఈస్ అ రెక్టాంగిల్ అంటే ఒక దీర్ఘ చతురస్రాకారంలో మనకు రావడం జరిగింది. రెక్టాంగిల్ అనేది ఒక రెగ్యులర్ షేప్ కాబట్టి దీని యొక్క వైశాల్యాన్ని మనం మెజర్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ మనం ఒక వక్ర రూపంలో ఉంది కాబట్టి ఈ లోపల ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది మెజర్ చేయడం అనేది కొంచెం కష్టం. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ మనం కట్టగలం కానీ కొంత కష్టమైన ప్రక్రియ కాబట్టి ఇక్కడ ఓవరాల్గా పరిశీలిస్తే టీఎస్ డయాగ్రామ్ ఎక్స్ప్రెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్నోట్ సైకిల్ బెటర్ దాన్ టీవీ డయాగ్రామ్ అంటే టీఎస్ చిత్రపటం అనేది కార్నోట్ చక్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనకి పీవీ చిత్రపటం కన్నా మరింత స్పష్టంగా ఎఫెక్టివ్గా మనకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టీఎస్ డయాగ్రామ్ ఉపయోగించుకుని వ్యవస్థ కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనేది మనం పరిశీలిద్దాం. సో దీనికోసం ఇక్కడ టీఎస్ డయాగ్రామ్ నుంచి మనకి ఈక్వేషన్ ప్రకారం బదిలీ అయిన ఉష్ణరాశిని మనం కనుక్కోవచ్చు అని అనుకున్నాం. అంటే DQ = TDS సమీకరణం ప్రకారం బదిలీ అయిన ఉష్ణరాశిని మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఉష్ణరాశి బదిలీ అనేది కేవలం ఇట్ ఈస్ హ్యాపెన్స్ అలాంగ్ ది డైరెక్షన్ అలాంగ్ ది ప్రాసెస్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లోనే మనకి ఈ మార్పు అంతా జరుగుతుంది. సో అంటే ఏ నుంచి డి వరకు జరిగిన ప్రక్రియలో వ్యవస్థ Q1 ఉష్ణరాశిని గ్రహిస్తే C నుంచి D వరకు జరిగిన ప్రక్రియలో వ్యవస్థ Q2 ఉష్ణరాశిని సింక్ రిజెక్ట్ చేస్తుంది. ఇక B2C D2A అనేది ఇక్కడ మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఉష్ణరాశి బదిలీ జరగట్లేదు కాబట్టి ఎంట్రోపీలో మార్పులు ఉండదు. కారణం ఏంటి? ఎడియాబాటిక్ ప్రాసెస్లో వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పు 0, ఉష్ణరాశి బదిలీ లేదు. సో ఇక్కడ బదిలీ అనేది ఇక్కడే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేస్తే ఫ్రమ్ A to B ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో బదిలీ అయిన ఉష్ణరాశి మనం Q1 అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ DQ or integral TDS integral DQ but DQ is equal to TDS కాబట్టి ఇంటిగ్రల్ TDS. సో దీనిలో మనం చూస్తే టెంపరేచర్ T1 దగ్గర అంటే A to B మనం పరిశీలిస్తే ఇట్ ఈస్ హ్యాపెన్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ T2 బట్ ఎంట్రోపీ చేంజెస్ ఫ్రమ్ S1 to S2 కాబట్టి TDS కి మనం ఇంటిగ్రల్ TDS కి మనం ఇంటిగ్రల్ రాసామనుకో TDS కి ఇంటిగ్రల్ రాస్తే అంతా T అనేది కాన్స్టెంట్ DS కి ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ DS is equals to S సో విత్ ద లిమిట్స్ I to F అంటే ఇక్కడ మనం చూస్తే S1 to S2 లిమిట్స్ అప్లై చేస్తే T1 into S2 minus S1 T1 into S2 minus S1 this is equation 1. సో దీని ప్రకారం మనం చూస్తే T1 into S2 minus S1 అనేది మనం పరిశీలిస్తే S2 minus S1 అనేది AB కి సమానం. ఇక T1 అనేది మనం చూస్తే సో దీనికి ఫుట్ నార్మల్స్ మనం డ్రా చేసాం అనుకోండి EF రాసాం. సో AE అనేది మనకి T1 కి సమానం కాబట్టి AE into AB AE into AB అనేది మనకి దేని సూచిస్తుంది
ఇట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏబిఎఫ్ఈ. అంటే ఇది ఏరియా ఏబిఎఫ్ఈ అవుతుంది. అంటే ఏబిఎఫ్ఈ వైశాల్యం అన్నమాట. ఇక B2C మనకి వ్యవస్థ యొక్క అంటే బదిలీ అయ్యే ఉష్ణరాశి ఉన్నాయి కాబట్టి మనకి ఇక మళ్ళీ C2D the working surface rejects some amount of heat energy Q2 to the sink. అంటే Q2 ఉష్ణరాశిని సింక్ కి ఇస్తుంది. సో ఈ సందర్భంలో మనం చూస్తే Q2 is equal to ఎంత అవుతుంది? again it is equals to integral dq. TS డయాగ్రామ్ నుంచి బదిలీ అయిన ఉష్ణరాశి సమీకరణం మనం తీసుకుంటే ఇంటిగ్రల్ dq మనం తీసుకుంటే టోటల్ చేంజ్ వస్తుంది. dq is equal to TdS కాబట్టి this is equals to ఇంటిగ్రల్ TdS. సో ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ T2 టెంపరేచర్ దగ్గర మార్పు జరుగుతుంది. ఇంటిగ్రల్ ds is equal to s కాబట్టి దీనికి లిమిట్స్ మనం అప్లై చేస్తే s2 టు s1. అయితే ఇక్కడ కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే this is equals to T2 into S2 minus S1. నిజానికి మైనస్ ఆఫ్ T2 into దిస్ మచ్ వస్తుంది. అయితే ఇక్కడ అంటే ప్రాపర్గా లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? T2 into S1 minus S2 అవుతుంది. అయితే ఇందులో S1 తక్కువ S2 ఎక్కువ కాబట్టి మనకి ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకుంటే ఇది T2 into S2 minus S1 అనేది మనకి ఈ సందర్భంలో ట్రాన్స్ఫర్ అయిన హీట్ ఎనర్జీ. సో ఇక్కడ దీన్ని పరిశీలించాం అనుకోండి, T2 అనేది ఏంటి? డిఈ యొక్క విలువ. S2 మైనస్ S1 అనేది ఏంటి? సిడి లేదా డిసి యొక్క విలువ. ఇక్కడ టిఎస్ డయాగ్రామ్ ని తీసుకుంటాం కాబట్టి T2 ఇంటూ అంటే ఇది ఇంటూ ఇది అంటే అగైన్ ఇట్ గివ్స్ ది ఏరియా ఏ రెక్టాంగిల్ CDEF. అంటే ఈ వాల్యూ అంటే ఏమవుతుంది? ఏరియా ఆఫ్ CDEF అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర Q1 ఉంది, Q2 ఉంది. ఇందులో Q1 అనేది అబ్జార్బ్ చేసిన హీట్ ఎనర్జీ, Q2 అనేది రిజెక్ట్ చేసిన హీట్ ఎనర్జీ కాబట్టి సైన్ కన్వెన్షన్ ప్రకారం ఇక్కడ నెగిటివ్ వచ్చింది. బదిలీ అయిన ఉష్ణోగ్రత నెట్ చేంజ్ తీసుకుంటే ఇక్కడ మైనస్ మనం తీసుకుంటాం. ఇక్కడ Q1 మైనస్ Q2 అనేది టోటల్గా చేంజ్ని మనం తీసుకుంటాం. అంటే మనకి వర్క్గా ఉపయోగించే ఎనర్జీ ఎంత అనేది మనం చూస్తే అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పనిగా ఉపయోగపడిన ఉష్ణరాశి ఎంత అనేది మనం పరిశీలిస్తే W is equal to Q1 మైనస్ Q2. అంటే Q1 గ్రహించి Q2ని సింక్ రిజెక్ట్ చేసి అంటే మిగిలిన మొత్తం పనిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, Q1 is equal to ఎంత? T1 into S2 minus S1. Q2 is equal to ఎంత? T2 into S2 minus S1. Or this implies T1 minus T2 into S2 minus S1. ఇది మొత్తం జరిగిన పని. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి మన కార్నో యంత్రం చేసిన పని. దిస్ ఇస్ గివ్స్ ది టోటల్ వర్క్ డన్ డ్యూరింగ్ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్. కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ తీసుకున్నాం అనుకో, దక్షత. హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీకి బేసిక్ డెఫినేషన్ ఇక్కడ మనం తీసుకుంటాం. అంటే హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి? ఇట్ ఈస్ రేషియో బిట్వీన్ ది వర్క్ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్. అంటే చేసిన పనికి గ్రహించిన ఉష్ణరాశికి మధ్య గల నిష్పత్తినే మనం దక్షత అంటాం. అంటే ఇటా ఈజ్ ఈక్వల్ టు W బై Q1. హియర్ W ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకి T1 మైనస్ T2 ఇంటూ S2 మైనస్ S1. అంటే టిఎస్ డయాగ్రామ్ నుంచి మనం తీసుకుంటే Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? T1 ఇంటూ S2 మైనస్ S1. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, S2 మైనస్ S1 S2 మైనస్ S1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి టోటల్గా మనకి ఎంట్రోపీ యొక్క విలువ ఎంత వచ్చింది? ఏటా ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1. Or this implies eta is equal to 1 minus
T2 by T1. ఇది కార్నో ఇంజిన్ యొక్క దక్షత. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నో ఇంజిన్ ఫ్రమ్ టిఎస్ డయాగ్రామ్. అంటే టిఎస్ డయాగ్రామ్ ఉపయోగించి మనం చేసినప్పటికీ లేదా కార్నో సైకిల్ ఉపయోగించినప్పటికీ మనకు ఒకటే ఈక్వేషన్. అయితే అక్కడ కొంచెం లెంగ్తీగా ఆన్సర్ ఉంది, ఇక్కడ షార్ట్ ఫామ్లో ఉంది. అలాగే ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ వర్క్ అనేది ఒకసారి మనం చూసామనుకోండి, వర్క్ ఏమవుతుంది అనేది మనం పరిశీలిస్తే T1 మైనస్ T2 అంటే T1 మైనస్ T2 అంటే ఏమైంది, ఈ మొత్తం అంతా T1 ఇది T2 అంటే AE మైనస్ DE అంటే ఎంత వచ్చింది AD ఇంటూ అంటే ఈ ఈక్వేషన్ సంబంధించి మనం తీసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ AD ఇంటూ ఇక S2 మైనస్ S1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి S2, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు S1 కాబట్టి S2 మైనస్ S1 అంటే AB అయింది. అంటే AD ఇంటూ AB, AD ఇంటూ AB అంటే ఇది ఇంటూ అంటే టోటల్గా ఏమైంది, ఇక్కడ వర్క్ అనేది మనం పరిశీలిస్తే AD ఇంటూ AB అంటే ABCD దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అయింది. అంటే ఇట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ABCD. లేదు Q1 మైనస్ Q2 తీసుకున్నాం, Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ABFE ఈ మొత్తం వైశాల్యం. Q2 ఎంత, ఏరియా ఆఫ్ ది CDEF అంటే ఈ మొత్తం వైశాల్యం నుంచి వర్క్ సంబంధించి మనం తీసుకుంటే W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 కాబట్టి ఈ మొత్తం వైశాల్యం నుంచి ఈ మొక్క తీసేసాం అనుకోండి, ఇక మనకు మిగిలింది ఏంటి, ABCD వైశాల్యం మిగిలింది. అంటే ఇక్కడ జరిగిన పని టిఎస్ డయాగ్రామ్ లోపల ఉండే వైశాల్యానికి సమానం అన్నమాట. అంటే జరిగిన పనిని కూడా చాలా సులభంగా పివి డయాగ్రామ్ కన్నా అంటే ఇండికేటర్ డయాగ్రామ్ కన్నా మనం టిఎస్ డయాగ్రామ్ మనం ఉపయోగించినప్పుడు చాలా ఈజీగా మెజర్ చేయొచ్చు. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చూసామనుకోండి, ఇక్కడ ఈటా ఈజ్ ఈక్వల్ టు W బై Q1 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏరియా ఆఫ్ ABCD బై ఏరియా ఆఫ్ ABFE అంటే ఏమైంది, ABCD అంటే AD ఇంటూ AB, ఏరియా ఆఫ్ ABFE అంటే AE ఇంటూ AB. ఇది గ్రాఫ్ నుంచి మనం తీసుకుంటున్నాం. సో అది AB క్యాన్సిల్ అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు AD బై AE అంటే ఇది బై అంటే ఈ మొక్క బై AE అన్నమాట. అంటే AD ఈజ్ ఈక్వల్ టు ఎంత, గ్రాఫ్ నుంచి మనం దీని వాల్యూస్ మనం చూసుకుంటే T1 మైనస్ T2 బై T1. సో ఈ విధంగా మనం either గ్రాఫికల్గా కానీ ఈక్వేషన్స్ యూజ్ చేసి కానీ మనం కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక దీని యొక్క యూజెస్ ఏంటి అనేది మనం సింపుల్గా చెప్పుకున్న తర్వాత ఈ క్లాస్ని మనం ముగిద్దాం. సో యూజెస్ ఏంటి అనేది మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఫస్ట్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకటి, బదిలీ అయిన హీట్ ఎనర్జీని మనం మెజర్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సెకండ్ వన్, వర్క్ జరిగిన పనిని లెక్క కట్టవచ్చు. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది వర్క్ డ్యూరింగ్ ఏ సైకిల్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి జరిగిన పని, కార్నో యంత్రం చేసిన పని ఎంత అనేది లెక్క కట్టవచ్చు. అలాగే ఎఫిషియన్సీ ఎంత అనేది మనం లెక్క కట్టవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ది డిఫెక్ట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కార్నో ఇంజిన్. అంటే కార్నో యంత్రం పనిచేసేటప్పుడు ఆ యంత్రంలో ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని ముందుగానే మనం గమనించడానికి, ప్రిడిక్ట్ చేయడానికి అంటే ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది అన్నమాట టిఎస్ డయాగ్రామ్. అదేంటి అనేది సింపుల్గా మనం చూస్తే సేమ్ టెంపరేచర్స్ మధ్య సోర్స్ సింక్ ఉందనుకోండి, జరిగే పని ఎప్పుడు సమానమే కాబట్టి ఏరియా ఆఫ్ ది ABCD ఈజ్ ఆల్వేస్ సేమ్, ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది.
ఈ వైశాల్యం తగ్గిపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, యంత్రంలో ఏదో లోపం తలెత్తిందని అర్థం. వెంటనే దాన్ని ఆఫ్ చేసి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ ఏంటంటే టిఎస్ డయాగ్రామ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అంటే వాతావరణ శాస్త్రంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. టు ప్రిడిక్ట్ ది అట్మాస్ఫిక్ చేంజెస్, అంటే వాతావరణంలో కలిగే మార్పుల్ని పరిశీలించడానికి, అంటే ఎంట్రోపీ ఆధారంగా వీటిని పరిశీలించడానికి, గుర్తించడానికి, ముందుగానే తెలుసుకోవడానికి మనకి టిఎస్ డయాగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఎంట్రోపీలో చేంజెస్, ఐడియల్ గ్యాస్ యొక్క ఎంట్రోపీలో చేంజ్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఐస్ స్టీమ్గా మారినప్పుడు, అంటే మంచు ఆవిరిగా మారినప్పుడు వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పును సూచించే సమీకరణం ఏంటి అనేది మనం చెప్పుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సరే, థ్యాంక్ యూ.